భగవంతుడికి దుఃఖం వస్తుందా? సీతమ్మను కోల్పోయిన తర్వాత అరణ్యం అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒకే ఒక్క స్వరం వినిపిస్తోంది. సీతా, సీతా. అది ఎవరిదో కాదు, స్వయంగా శ్రీరాముడిదే. చెట్టు చెట్టున వెతుకుతున్నాడు. పూలను చూసి, ఇక్కడ నా సీతను చూశారా అని అడుగుతున్నాడు. జింకలను చూసి, ఆమె ఇక్కడ నడిచిందా అని ప్రశ్నిస్తున్నాడు. రాజ్యాన్ని వదిలి వచ్చిన రాముడు ఇప్పుడు తన ప్రాణసఖిని కోల్పోయి ఒక సాధారణ మనిషిలా విలపిస్తున్నాడు. ఆ కన్నీళ్లను చూసి లక్ష్మణుని హృదయం కరిగిపోయింది. ఆ వేదన చూసిన వానరులు సహాయం చేయాలని సంకల్పించుకున్నారు. ఇదే సుందరాకాండ ప్రారంభమైన క్షణం. నిజమైన ప్రేమ ఉన్న చోట బాధ కూడా ఉంటుంది. కానీ అదే బాధ అసాధారణ శక్తిగా మారుతుంది. సీతారాముల ప్రేమ అనిర్వచనీయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై సీతారాం అని కామెంట్ చేయండి. తరువాత సీత ఎక్కడుందో ఎవరికీ తెలియకపోతే